రంగారెడ్డి జిల్లా శాస్త్రీపురం కాలనీలోని ప్లాస్టిక్ చైర్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు గమనించిన స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది 2 ఫైరింగ్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నేత నారాయణ్ సింగ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఫోరం నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలతో హోరెత్తించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించారే తప్ప రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులను ఉద్యమకారులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా ప్రసాద్ దేవరకద్ర నిండుకుండల జూరాల ప్రాజెక్టు కాంగ్రెస్ నాయకులు జూరాల ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని అన్నారు. రైతుని రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బొగ్గులకుంటలో ఓ గవర్నమెంట్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. 4 అడుగుల నీటి సంపులో పడి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులపైన స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు మండిపడ్డారు. డబ్బులు కావాలని ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తే అతనికి మద్దతుగా కేటీఆర్, హరీష్ రావు నిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర వ్యక్తిలాగా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ప్రజల సమస్యల కోసం పోరాడినట్లు బిల్డపిస్తున్నాడని అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్యలతో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్లుగా చూస్తున్నాడన్నారు. సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మంత్రి చెప్పారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిందాల్ భూములలో జరుగుతున్న పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నిరసన చేయకుండా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. అయితే జిందాల్ భూములలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం చేపట్టారని మరొక వర్గం ఆందోళన చేస్తున్నారు. 2 వర్గాలు నిరసనలు చేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ అంకాలజిస్టు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడినట్లు దత్తాత్రేయుడు తెలిపారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశామన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం పుట్టాపహాడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ చర్యపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. దోషులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు నిరసనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. చిన్న వయసులోనే మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షింపబడి దళంలో చేరారని ఓఎస్డీ జగదీష్ చెప్పారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సహా అల్లూరి సీతారామరాజు జిల్లాలో సైతం అనేక హింసాత్మక ఘటనల్లో వీరు పాలు పంచుకున్నారని తెలిపారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలతో విసుగు చెంది జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు ముందుకు వచ్చారని తెలియజేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు 4 లక్షల రూపాయలను అందజేస్తామన్నారు. అదేవిధంగా వారి పునరావాసానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బొర్లెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఓ మంచి పని చేశారు. తాము కూర్చునేందుకు బెంచీలు ఇబ్బందిగా ఉన్నాయని చందాలేసుకుని బెంచీలు కొనుగోలు చేశారు. తల్లిదండ్రుల సహకారంతో బెంచీల కోసం డబ్బులు పోగు చేసి ప్రధానోపాధ్యాయుడికి ఇచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సైతం తమ వంతుగా చేతులందించారు. మొత్తం 21 బెంచీలను పాఠశాలకు వితరణగా అందించారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాలలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మండల కేంద్రంలోని 4 ఆలయాల్లో చోరీలు చేసినట్లు గ్రామస్తులు తెలియజేశారు. రామాలయం, శివాలయం, నాగార్పమ్మ ఆలయాలు, చర్చిలలో తాళాలు పగలగొట్టి హుండీలను ఎత్తుకెళ్లి నగలు, నగదును అపహరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
వానలు కురవాలి, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటూ ములుగు జిల్లా కొత్తూరు గ్రామ ప్రజలు వింత ఆచారంలో పూజలు నిర్వహించారు. గ్రామ సమీపంలో దేవునిగుట్టపైకి గ్రామస్తులు సామూహికంగా అటవీ మార్గంలో వెళ్లి బియ్యం, బెల్లం, పాలు చేసిన పాశంబువ్వను లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఆలయ సమీపంలోని పెద్ద బండరాయిపై పాశంబువ్వను పోసి గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు అందరూ నాకుతూ మొక్కు చెల్లించుకున్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆచారం తమ పూర్వీకుల నుంచి వస్తుందని గ్రామస్తులు తెలిపారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. కనుమూరు వైపు నుంచి పామరు వైపు నడుచుకుంటూ వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా చిలువూరు రైల్వే స్టేషన్ వద్ద దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో పోలీస్ స్టేషన్ ఎదుట ప్రభాస్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఆధారంగా తొందరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయానికి వేసవి సెలవులు కాసుల వర్షాన్ని కురిపించాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ చివరి మాసంలో వేసవి సెలవులతో పాటు మంచి ముహూర్తాలు కూడా ఆలయ ఆర్థిక అభివృద్ధికి కలిసి వచ్చాయి. వేల మంది చిన్నారుల అక్షరాభ్యాసాలకు బాసర వేదికగా మారింది. చిన్నారుల అక్షరాభ్యాసం కోసం అమ్మవారి అనుగ్రహం కోరుతూ లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గడిచిన 20 రోజుల్లోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి వివిధ ఆర్జిత సేవల ద్వారా 1,53,00,000కు పైగా ఆదాయం లభించిందని ఆలయ అధికారులు వెల్లడించారు. నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 17 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. రోజువారీ లాగానే తెల్లవారుజామున విద్యార్థులకు మొలకలు ఇచ్చారు. వాటిని తిన్న కాసేపటికి 17 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు వారికి చికిత్స అందించి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. అలాగే ప్రస్తుతం విద్యార్థినిలో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అభ్యర్థించారు. తనకు అవకాశం కల్పించాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానన్నారు. అంతేగాక సీఎల్పీ సెక్రటరీగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని ఖర్గేకు వివరించారు. ఎన్నో అవకాశాలున్న పార్టీ మారలేదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రామ్మోహన్ రెడ్డి ఖర్గేను కోరారు. జనగామ జిల్లా పెంబర్తి గ్రామంలోని సాయి సంధ్య వైన్స్ లో దొంగలు హల్చల్ చేశారు. వైన్స్ వెనక భాగంలో ఉన్న ప్రహరీ గోడ పగలగొట్టి 20,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారని షాప్ యజమాని పోలీసుల ముందు వాపోయాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో యోగాను ఒక జీవన విధానంగా మార్చేందుకు జరుగుతున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ యోగా ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేసిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మధురై నగరంలో ఈ రోజు జరగనున్న మురుగ భక్తర్గల్ మానుడు పాల్గొనేందుకు ఆయన మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యోగాతో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో లక్షల్లో పాల్గొని రికార్డు సృష్టించారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కొనియాడింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బ్రాండ్ విశాఖ వేదికగా ఈ సరికొత్త రికార్డు సాధించామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.
బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నిజామాబాద్ పర్యటనలో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించిన తరువాతే షెడ్యూల్పై తుది నిర్ణయం వెలువడుతుందని స్పష్టం చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల ధనాన్ని నీళ్లలో పోసిందని ఆరోపిస్తూ ఆర్థిక దుర్వినియోగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంపై హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 16 మిలియన్లకు పైగా భారతీయులు గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాల్లో పనులు చేస్తూ నివసిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో యుద్ధం చెలరేగితే అక్కడ నివసించే భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ఈ అరబ్ దేశాలు, గల్ఫ్ దేశాలన్నిటిలో భారతీయ కంపెనీలు చేసిన పెట్టుబడులు, గణనీయమైన మొత్తంలో విదేశీ పెట్టుబడులు ఈ ప్రాంతం నుంచి వస్తాయని గుర్తు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ మీడియా, సోషల్ మీడియాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ తండ్రి చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారని, వైసీపీ నేతలను లోపల పెడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలాగే సింగయ్య మృతిపై ఎల్లో మీడియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ప్రమాదంపై ఎస్పీ స్పందించి జగన్ కాన్వాయ్ ముందు ఉన్న వాహనం ఢీకొనడం వల్లే మరణించినట్లు నిర్ధారించారని, ఇప్పుడు జగన్ కారు ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో మీడియాతో కలిసి జగన్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా చేయాలనే కుట్రలు చేస్తుందన్నారు. భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్తో హెడింగ్లో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ భారత టెస్టు క్రికెట్లో పంత్ అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ అని ప్రశంసించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో పంత్ ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడని పేర్కొన్నాడు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో జూరాల డ్యాం ఇప్పటికే నిండుకుండలా మారింది. ఈ సీజన్లో రెండోసారి అధికారులు డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. శ్రీశైలం డ్యాం నెమ్మదిగా నిండుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు చెప్పారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు ఆదివాసీలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతున్నాయి. దీనిపై ఆదివాసీలు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో పాటు చాలా చోట్ల ఆ సంఘాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారత యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఆట తీరుపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో లీడ్స్లోకి హెండింగ్లీ మైదానంలో జరుగుతున్న 5 మ్యాచ్ల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్లో గిల్ 147 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ను గంగూలీ ప్రత్యేకంగా కొనియాడారు. గిల్ బ్యాటింగ్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశలో భాగంగా ఫేజ్ 2B విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైన అన్ని పత్రాలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలతో కూడిన ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. వనపర్తి జిల్లా రామనాథపురం గ్రామంలో వృద్ధులకు వాకింగ్ స్టిక్స్, వీల్ చైర్స్ ను తెలంగాణ ఉద్యమకారుడు పీజీ మహేష్ ముద్రాజ్ పంపిణీ చేశారు. తను సంపాదించిన దాంట్లో నుంచి ఇతరులకు సేవ చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించడం అయిందన్నారు. దీంతో పాటు కొత్తకోట మండలంలోని అన్ని గ్రామాల్లోని వృద్ధులకు చేతనివ్వడానికి వాకర్ స్టిక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి దృశ్యాలు భయానకమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కారు కింద వ్యక్తి పడినా కాన్వాయ్ ఆపకపోవడమేంటని మండిపడ్డారు. 100 మందికి అనుమతి ఇస్తే 1000 మందితో జగన్ వెళ్లడమేంటని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు జగన్కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. విగ్రహావిష్కరణకు వెళ్లి ఇద్దరిని జగన్ బలి తీసుకున్నారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని ప్రాంతాలు కలిసి మోదీకి పట్టం కట్టాయని బీజేపీ ఈటెల రాజేందర్ అన్నారు. గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ అని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు వచ్చాయన్నారు. దేశంలోని 81 కోట్ల మందికి రేషన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణంపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. నాసిరకం విత్తనాల విషయంలో ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి అని శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ వచ్చాకే పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత సత్తా ఏంటో పాక్ సహా ప్రపంచానికి చూపించామని అన్నారు. ప్రపంచం నివ్వెరపోయేలా మన సైనికులు సత్తా చాటారని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో అన్ని కుంభకోణాలే అంటే మండిపడ్డారు. ఇక మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఫోర్డ్ సహా తమ దేశంలోని 3 అణు కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరోపించారు. తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దాడులు చేసిన అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఈ దాడులకు ప్రతీకారంగా తాము చేయబోయే గాయం అమెరికాకు శాశ్వతంగా గుర్తుండిపోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయంలో ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, పలువురు ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెండింగ్ వర్క్స్, టెండర్స్, నిధులు మంజూరు అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. వీటిపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కలకలం చోటు చేసుకుంది. కొంతమంది ఆకతాయిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. కారులో వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిలోకి తాటికాయ ముంజులు విసిరారు ఆకతాయిలు. అయితే అదృష్టవశాత్తు ఆ తాటికాయలు ఎవరికి తగలలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిర్మించిన సెక్యూరిటీ బారికేడ్ల దగ్గర ఆ తాటికాయలు పడిపోయాయి. బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపైకి ఓ బస్సు దూసుకెళ్లింది. దీంతో 3 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కేరళలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. త్రిశూర్లోని చోవూర్ బస్టాండ్ లో 3 మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతూ ఉండటంతో గొడుగులతో నిల్చున్నారు. ఇక ఇంతలో బస్సు అటుగా వస్తూ అదుపు తప్పింది. బస్టాండ్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. బస్సు మీదికి వస్తూ ఉండటంతో తప్పించుకునేందుకు ఆ మహిళలు విఫల యత్నం చేశారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. భారతీయ జనతా పార్టీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. పార్టీ ప్రాథమిక సభ్యుల సంఖ్య 14 కోట్లు దాటినట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ప్రకటించారు. ఈ ఘనత సాధించడం వెనుక బూత్ స్థాయి కార్యకర్తల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. విధి నిర్వహణలో గుండెపోటుకు గురై మృతి చెందిన ఎస్ఓటీ కానిస్టేబుల్ మృతదేహానికి పోలీస్ లాంఛనాలతో సైబరాబాద్ పోలీసులు నివాళులర్పించారు. కుత్బుల్లాపూర్ ఎన్టీఆర్ నగర్ లో గంజాయి తనిఖీలకు వెళ్లిన బాలనగర్ జోన్ ఎస్ఓటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఇక కానిస్టేబుల్ మరణ వార్త విన్న ఎస్ఓటీ పోలీసుల బృందం, తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రవీణ్ మృతదేహాన్ని బాలనగర్ పోలీసు అధికారులు హాజరై అధికారిక పోలీసు లాంఛనాలతో గుడ్ ఆఫ్ హానర్ పలికి తమ తోటి మిత్రునికి వీడ్కోలు పలికారు. నిధులు విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ఎక్కడికక్కడే నిలిచిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు లేఖ రాశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం 9350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమించారని తెలిపారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు బీఎస్ఎఫ్, డీఆర్జీ భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆమతూలా, కల్పార్ గ్రామాల మధ్య ఉన్న కొండ ప్రాంతాల్లో మావోయిస్టులు తారసపడి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలో పారిపోయారు. కాల్పుల విరమణ అనంతరం భద్రతా దళాలు సంఘటనా స్థలం నుంచి ఓ మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు.
ఒక ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడకు 2 తలలు 3 కళ్ళు ఉన్నాయి. దీంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. పైకి లేవలేకపోతున్న ఆ దూడకు కొందరు వ్యక్తులు పూజలు చేశారు. మరికొందరు డబ్బులు కూడా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతో విమానాన్ని రియాద్కు దారి మళ్లించారు. ఇక రియాద్ విమానాశ్రయంలో దిగిన అనంతరం ప్రయాణికులను సేఫ్ గా బయటకు తీసుకెళ్లారు. ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీ చేసి బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇరాన్పై అమెరికా భీకర దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోతుండడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించి దౌత్యపరమైన చర్యల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై మేమిద్దరం వివరంగా చర్చించుకున్నామని మోడీ తెలిపారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్యం ద్వారా ముందుకు సాగాలని తెలిపానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే మెరుగైన మార్గమని తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం త్వరగా పునరుద్ధరించాలని స్పష్టం చేశాను అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బ్రెజిల్లోని గిరిజన సముదాయం ఎలన్ మస్క్ షాక్ ఇచ్చింది. ఏకంగా 15,000 కోట్ల పరువు నష్ట దావా వేసింది. స్టార్లింక్ ఇంటర్నెట్ వ్యవస్థ తమ కమ్యూనిటీలో తీవ్రమైన సమస్యలను కలిగించిందని ఆరోపించింది. హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా అడల్ట్ కంటెంట్ యాక్సెస్ పొందిన తమ యువకులు దాన్ని ఒక వ్యసనంగా మార్చుకున్నారని తెలిపింది. ఈ రకమైన ఆన్లైన్ ఎక్స్పోజర్ ను తాము సిద్ధంగా లేమని, తమ సంస్కృతి, మానసిక ఆరోగ్యానికి హాని కలిగించిందని ఆదివాసీలు చెప్పారు. భారత్పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కారు. భారత సంస్కృతిని అవమానించేలా లెవెల్ 2 ట్రావెల్ వార్నింగ్ పేరుతో ఈ నెల 16న ఆకస్మిక ప్రకటన విడుదల చేశారు. ఇండియాలో రేపులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇండియాకు వెళ్లే మహిళలు, యువతులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో అత్యాచారాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగాలేవన్నారు. ముఖ్యంగా కొన్ని పర్యాటక కేంద్రాల్లో హింసాత్మక నేరాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఒంటరిగా ప్రయాణించకూడదు, మహిళలైతే అసలు ఒక్కరే వెళ్లకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్పై మరోసారి ఇరాన్ దాడులకు పాల్పడింది. జెరూసలేం, టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో క్షిపణులతో అటాక్ చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. మరోవైపు ఇరాన్పై దాడుల నేపథ్యంలో అమెరికాలోనూ అలర్ట్ ప్రకటించారు. అమెరికా భద్రతా సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. న్యూయార్క్లోని మత సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. అంతకుముందు ఇరాన్లోని 3 అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన సమయంలోనే తాను ఆ దేశానికి ఓ మాట ఇచ్చానని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అణ్వాయుధ దేశంగా ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మారనివ్వబోమని చెబుతూనే ఉన్నామని గుర్తు చేశారు. అణ్వాయుధ కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా తాము దాడులు మొదలుపెట్టామన్నారు. లక్ష్యం నెరవేరేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు ఆపబోమని చెప్పామని తెలిపారు.